ఇంగ్లాండ్ తోటి మూడో టెస్ట్ మ్యాచ్ అయితే మనం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాం. అయినప్పటికీ ఈరోజు డెబ్యూ మనం అనుకున్న ముందే కేఎస్ భరత్ ప్లేస్లో ఖచ్చితంగా జురేలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కనిపించింది. మన అలానే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు కాబట్టి సర్ఫరాజ్ ఖాన్కి అయితే దారి సుఖమైంది. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆడతాడు అనుకున్నాం, ఆడి కూడా అద్భుతంగా ఆడాడు. ఈరోజు సర్ఫరాజ్ గురించి మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే అతను డెబ్యూ చేసి అనిల్ కుంబ్లే నుంచి క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ నాన్నగారిని గెలవడం కావచ్చు, లేకుంటే వాళ్ళ వైఫ్ మిస్సెస్ కావచ్చు, ఇదంతా చాలా ఎమోషన్గా అనిపించింది. అలానే అతను రాగానే ఒక అగ్రెసివ్ తోటి అయితే బ్యాటింగ్ చేయడం చూసాం. అలానే ఒక 48 బాల్స్లో 50 కూడా చేయడం చూసాం. అంతకుముందు హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ చేస్తే ఇతను కూడా సేమ్ దాన్ని సమానం చేశాడు. ఓవరాల్గా అయితే ఈరోజు సర్ఫరాజ్ ఖాన్ అనుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక రన్అట్ తోటి అయితే అతను అవుట్ అవ్వడం చూసాం 60 పరుగుల దగ్గర. అది చాలా అన్ఫార్చునేట్లీ. కానీ ఒక మంచి అతను కూడా 100 చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ అతనైతే అవుట్ అవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే అది యాక్చువల్గా కాలు ఇచ్చాడు రవీంద్ర